Hey guys, Jeppy here. Welcome to my channel. ఈ రోజు మనం HTML లో ఆటో సజెషన్స్ ఇచ్చే ఫామ్ ని అయితే డిజైన్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుందండి. ఎవరైతే మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని డిప్లాయ్ చేస్తుంటారో వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇదేంటంటే మనకి ఫామ్ లో మనకి మామూలుగా మోడల్ గురించి మాట్లాడితే మనకి ఎక్కువ ఫీల్డ్స్ ఒక ఏదైనా ఒక కాలంలో ఎక్కువ వాల్యూస్ వస్తున్నాయి అనుకోండి, లైక్ సిటీస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు డ్రాప్ డౌన్ కింద ఇచ్చారనుకోండి, డ్రాప్ డౌన్ కింద ఇస్తే ఏమవుతుందండి, మన ట్యాబ్ క్రాస్ అయిపోయి వాళ్ళు స్క్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒక 100 సిటీస్ ఇస్తే డ్రాప్ డౌన్లో మీరు మొత్తం స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట డిప్లాయ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ని. కాబట్టి ఇది కొంచెం సమస్యగా ఉంటుంది. సో అయితే మనకి HTMLలోనే ఆటో సజెషన్ చేసే ఒక ఫామ్ అయితే ఉంటుంది. సో ఆ ఫామ్ అట్రిబ్యూట్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఆటో సజెస్టింగ్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఆ ఫామ్ని నేను ఒకసారి మీకు డెమో చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్గా ఇది అండి. ఓకేనా, సో ఇక్కడ గమనిస్తున్నారు కదా, నేను బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తున్నాను, అందుకే కొంచెం కలర్ఫుల్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి చూజ్ యువర్ లాంగ్వేజ్ అనగానే ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ ఉందండి. ఇక్కడ మీకు ఒక 100 ఐటమ్స్ ఉన్నా నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను జస్ట్ పీ అని ఇచ్చాను అనుకోండి, పీకి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న ఓన్లీ ఆ అట్రిబ్యూట్స్ మాత్రమే వస్తాయి అనమాట. గమనిస్తున్నారు కదా, ఇక్కడ చూస్తే పైథాన్ వచ్చిందండి. అదే నేను మిషన్ లెర్నింగ్ సంబంధించిన అని ఇచ్చాను అనుకోండి, ఎంఎల్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఇట్లా వాళ్ళు ఈజీగా సెర్చ్ చేసుకోగలరు అనమాట. సో ఇక్కడ ఆటో సజెస్టింగ్ జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇదే ఫామ్ని మనం ఇప్పుడు క్రియేట్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఓకేనా, ఓకే అండి, నేను HTML index.html అనే ఫైల్ని క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ. ఓకే, ఇక్కడ మొత్తం ఎంటీగా ఉంది ఇది. ఓకేనా, ఎంటీగా ఉంది కదా. సో ఫస్ట్ మనం చేయాల్సిందంటే మనం బూట్ స్ట్రాప్లోకి వెళ్ళిపోదాం అండి. బూట్ స్ట్రాప్ గురించి వెళ్ళిపోదాం. ఓకే, బూట్ స్ట్రాప్ వెబ్సైట్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకి హోమ్లోకి వెళ్ళిపోయాను అనుకోండి. హోమ్లో మీకు గెట్ స్టార్ట్ మీరు క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ మీకు అంటే కలర్ఫుల్గా కనపడడానికండి, ఇది మ్యాండేటరీ ఏం కాదు, జస్ట్ కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే. సో దాన్ని నేను కాపీ చేసుకున్నాను అండి, టెంప్లెట్ కోడ్ని. సో పేస్ట్ చేస్తాను ఇక్కడ. సో పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకవేళ మీరు VS కోడ్తో ఉంటే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఉంటుంది, అంటే మీరు ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటుంది. సో ఏమైతే అంటే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా మనం ఇక్కడ కోడ్ చేంజ్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంటుంది అన్నమాట. ఇక్కడ గమనిస్తున్నారు కదా, అలా ఓల్డ్ అని వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి దీంతో ఏం జరుగుతుంది అనేసి. అది ఒకవేళ మీరు ఎక్స్టెన్షన్ తెలియకపోతే తెలుసుకోండి అండి. ఓకేనా, సో ఇక్కడ నేను కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ పెడతానండి. ఐఎమ్ జేపీ అని టైప్ చేస్తున్నాను, గమనిస్తున్నారు కదా. సో రైట్ సైడ్ అప్డేట్ అవుతూ ఉందన్నమాట అది. ఓకేనా, సో ఓకే, ఒకవేళ మీకు అప్డేట్ అవ్వకపోయిన పక్షంలో ఇప్పుడు మీరు జస్ట్ రిఫ్రెష్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, మ్యాక్సిమం అప్డేట్ అయిపోతే వెళ్ళిపోతుంటుందండి. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్కి ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి. ఇక్కడ ఫామ్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఫస్ట్ మీరు ఒక ఫామ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఫామ్ ట్యాగ్స్ ఇచ్చేసేసి అండి. సో యాక్షన్ ఏమి ఇవ్వద్దు. సో మీకు రిజల్ట్స్ జస్ట్ URLs చూపిస్తే సరిపోతుంది కాబట్టి మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని ఇస్తారండి. మరి ఇక్కడ మెథడ్ ఈక్వల్ టు గెట్ అని ఇవ్వాల్సి ఉంటుంది, పోస్ట్కి బదులుగా గెట్ ఇవ్వాలని ఇస్తుంటుంది. అప్పుడు మాత్రం మీకు URLs కనిపిస్తాయి, అంటే మీరు ఏ డేటాని పంపిస్తున్నారో కనిపిస్తుంది అండి. ఓకే, సో ఇక్కడ మీకు ఏం అవసరం లేదండి, జస్ట్ ఒక ఇన్పుట్ ఫీల్డ్ కావాల్సి ఉంటుంది. సో ఇన్పుట్ ఫీల్డ్ తీసుకోండి, ఇన్పుట్. ఓకే, టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ పెడదామండి. మీరు గమనిస్తున్నారు కదా, అక్కడ అప్డేట్ అవుతూ వెళ్తుంది అనమాట. ప్లేస్ హోల్డర్ ఎంటర్ ఆర్ సెలెక్ట్, చూస్ ఏదో ఒకటి తీసుకోండి. చూస్ యువర్ అకార్డింగ్ టు యువర్ ప్రాజెక్ట్ అండి. చూస్ యువర్ సబ్జెక్ట్. ఓకేనా, సో అయితే ఇక్కడ మనకి ఇంతకుముందు మనం ఎలా క్రియేట్ చేసేవాళ్ళు ఉండి సెలెక్ట్ ట్యాగ్ తీసుకొని దాంట్లో ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట, ఒక డ్రాప్ డౌన్ క్రియేట్ చేయాలంటే. కానీ ఇక్కడ మనకి అది అవసరం లేదు. ఇప్పుడు మనం బటన్ క్రియేట్ చేద్దామండి. ఓకే, ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేద్దాం. బటన్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్. అలాగే బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తున్నాను కదండి, క్లాస్ ఈక్వల్ టు బటన్ ప్రైమరీ అని ఇచ్చేస్తున్నాను. సో బటన్కి వాల్యూ ఇవ్వాలి. సో ఎగ్జాంపుల్గా గెట్ అని ఇస్తున్నానండి. ఓకే, సింపుల్గా గెట్ అని ఇచ్చాను. అలాగే ఇక్కడ మీరు ఫామ్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ క్లాస్ కూడా మీరు బూట్ స్ట్రాప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫామ్ గ్రూప్ అని ఉంటుంది ఒకటి. ఓకే, ఫామ్ గ్రూప్. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఇప్పుడు మనకి ఇక్కడ జస్ట్ ఇది ఒక ఇన్పుట్ బాక్స్ అండి. ఓకేనా, ఇక్కడ మనం చూస్ చేసుకోవడానికి యూజర్కి అవకాశం ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో యూజర్కి మనం అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని నేను కొంచెం పక్క పెడతాను, మీకు ఇంకా కోడ్ క్లియర్గా కనిపించడానికి నేను ఏం రాశాను. ఓకే, చూస్తున్నారు కదండి.
సో ఇప్పుడు ఇక్కడ మనకి సజెషన్ లిస్ట్ కావాలన్నమాట. సో దానికోసం మనకి హెచ్టిఎంఎల్లో డేటా లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. సో లిస్ట్ ఐటమ్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక లిస్ట్కు ఒక నేమ్ ఇవ్వండి, ఓకేనా. ఎగ్జాంపుల్గా నేను LANG అని ఇచ్చాను, ఓకేనా, లాంగ్వేజ్ అని. సో ఇక్కడ వచ్చేసి నేను ఆ డేటా లిస్ట్ని క్రియేట్ చేస్తానంటే ఈ డేటా లిస్ట్లో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు ఆ డేటా అంతా స్టోర్ చేసుకోవాల్సి ఉంటుందండి, ఓకేనా. సో వన్స్ మీరు డేటా లిస్ట్ని క్రియేట్ చేయండి, డేటా లిస్ట్, ఓకే. డేటా లిస్ట్లో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే అండి, సరే అండి, డేటా లిస్ట్ లోపల మీరు మీ ఐటమ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఐటమ్స్ ఇంకా మరలా మీరు సెలెక్ట్ ట్యాగ్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఆప్షన్స్ ట్యాగ్ రాస్తే సరిపోతుంది అనమాట. ఆప్షన్స్, ఓకేనా, ఆప్షన్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు వాల్యూస్ ఇవ్వాల్సిన సందర్భం వస్తుందండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి పైథాన్ ఇస్తున్నాను. నెక్స్ట్ అగైన్ ఇంకొక ఆప్షన్ మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి దీన్నే నేను కాపీ చేసి ఎన్ని టైమ్స్ నాకు కావాలో అన్ని టైమ్స్ నేను ప్రింట్ చేసుకుంటాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ML అని ఇస్తానండి. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి Django అని ఇస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి DL అని ఇస్తానండి. ఓకే, DL అని ఇచ్చేసాను. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి వెబ్ స్క్రాపింగ్ అని ఇస్తున్నాను, ఓకేనా. ఇట్లా క్రియేట్ చేసుకున్నాను అండి. ఇది నా డేటా లిస్ట్ అనుకుంటున్నాను. ఇక్కడ గమనించుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ లిస్ట్కి మీరు ఇక్కడ ఇచ్చే ఐడికి మ్యాచ్ అవ్వాలన్నమాట, ఓకేనా. అక్కడ మీరు ఏ లిస్ట్ అయితే వాల్యూ ఇచ్చినారో ఆ వాల్యూ ఈ డేటా లిస్ట్లోని ఐడికి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఓకే, లాంగ్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేద్దామండి. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నాను దీన్ని. చూడండి, ఇక్కడ నాకు ఒకటి క్రియేట్ అయిందనమాట, ఓకేనా. సో ఇన్పుట్ లాగా కనిపిస్తుంది, కానీ నేను ఎప్పుడైతే కర్సర్ తీసుకెళ్తున్నానో అప్పుడు డ్రాప్ డౌన్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా మీకు కనిపిస్తుంటుంది, ఓకేనా. బట్ మీరేంటంటే మీరు ఫామ్స్ని ఎందుకు డిజైన్ చేస్తారండి, వాల్యూస్ని గెట్ చేసుకోవడానికి కదా. సో అందుకోసమే ఇక్కడ మీరు వాల్యూస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాల్యూస్లో మీరు డిఫరెన్స్ నేను ఎందుకు ఇందాక చూపించలేదంటే దానికి రీజన్ ఉందండి. ఇప్పుడు వాల్యూ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంటీగా ఇచ్చారనుకోండి అది కనిపించదు అనమాట. ఎంటీగా ఇస్తే పైథాన్ కనిపిస్తుంది, మీకు ఎక్కడైనా కనిపించదు. ఓకే, ఏదైనా మీరు డిఫరెంట్ వాల్యూ ఇచ్చారనుకోండి, లెట్స్ సపోజ్ మీరు PY అని ఇచ్చారనుకోండి, పైథాన్ అని చెప్పడానికి మీరు గెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. PY అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే అండి, రిఫ్రెష్ చేస్తున్నాను ఒకసారి. సో ఇక్కడ చూడండి PY పైథాన్, ఓకే. దాని వాల్యూ తర్వాత వచ్చేసి మీ ఈ వాల్యూ అంటే మీరు రాసిన టెక్స్ట్ వస్తుంది అనమాట, గమనిస్తున్నారా. సో ఇదంతా కలిపి ఒకే అట్రిబ్యూట్ కిందకి వస్తుందండి. సో మీరు ఏం చేయాలంటే అప్పుడు ఇక్కడ ఫస్ట్లో వాల్యూకి అవుటర్ టెక్స్ట్కి మీరు సేమ్ మ్యాచింగ్ వాల్యూస్ ఇవ్వాలన్నమాట, ఓకేనా. సో అప్పుడు ఏమని జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ కూడా నేను ML ఇస్తున్నాను. ఓకే, ML ఇస్తున్నాను. సో నెక్స్ట్ వాల్యూ ఈక్వల్ టు Django అని ఇస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఈక్వల్ టు DL అని ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వెబ్ స్క్రాపింగ్ గురించి వచ్చేసి నేను జస్ట్ వెబ్ అని ఇచ్చాను అనుకోండి, మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది. ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ చూడకండి, ఇక్కడ లాస్ట్లో చూడండి, వెబ్ స్క్రాపింగ్ ఒకటే వెబ్ స్క్రాపింగ్ లాగా కనిపిస్తుంది. రిమైనింగ్ అంతా కూడా అంటే ఇక్కడ వెబ్ స్క్రాపింగ్ 2 వాల్యూస్ వచ్చాయి అనమాట. DLకి Djangoకి MLకి పైథాన్కి ఓన్లీ 1 వాల్యూ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా అయితే మీరు డేటా లిస్ట్ని క్రియేట్ చేసుకొని మీరు ఐటమ్స్ని అయితే ఇవ్వచ్చు. ఎన్ని వాల్యూస్ ఇచ్చినా నో ప్రాబ్లం అండి, ఎందుకంటే మనం యూజర్ వచ్చేసి జస్ట్ P అని టైప్ చేయగానే P ఉన్న మాత్రమే వస్తాయి అనమాట. ఓకే, L అని టైప్ చేస్తే Lకి సంబంధించిన మాత్రమే వస్తాయి. ఒకవేళ O టైప్ చేశారనుకోండి, O ఉన్నది కదండి, అట్లా వస్తాయి అనమాట. మీరు అంటే దానికి సంబంధించినవి మాత్రమే వస్తాయి అనమాట, ఓకేనా. సో దీనివల్ల ఆటో సజెషన్ వల్ల వాళ్ళకి ఈజీగా వాల్యూస్ని అయితే చూస్ చేసుకోగలరు, కాబట్టి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే మీకు కూడా చెప్తున్నానండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.